Hi everyone, welcome back to Vihanshi Academy. Who became the first Viceroy of India? భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు? భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ became the first Viceroy of India. The Speaker of the Lok Sabha is elected by. లోక్ సభ స్పీకర్ వీరిచే ఎన్నుకోబడతారు. ఎవరిచే ఎన్నుకోబడతారంటే all the members of the Lok Sabha. The Speaker of the Lok Sabha is elected by all the members of the Lok Sabha. Human growth hormone is secreted by which gland? మానవ పెరుగుదల హార్మోన్ ఏ గ్రంథి ద్వారా స్రవిస్తుంది? మానవ పెరుగుదల హార్మోన్ అనేది పిట్యూటరీ లోబ్ ఆఫ్ ఆంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వ లోబ్. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ is secreted by anterior lobe of pituitary gland. Which instrument used to show the direction of flow of current in a circuit? సర్క్యూట్లో కరెంటు ప్రవాహ దిశను చూపించడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది? ఏ పరికరం అంటే గాల్వనోమీటర్. గాల్వనోమీటర్ ఈజ్ యూజ్డ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఏ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. Which of the following is not an example of refraction of light? క్రింది వాటిలో ఏది కాంతి వక్రీభవనానికి ఉదాహరణ కాదు? కాంతి వక్రీభవనానికి ఉదాహరణ కానిది ఏంటంటే రెడ్ కలర్ ఆఫ్ సెట్టింగ్ లైట్. రెడ్ కలర్ ఆఫ్ సెట్టింగ్ లైట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్? క్రింది వాటిలో ఏది వినియోగంలో ఉన్న ప్రసిద్ధ చోళ దేవాలయాలలో ఒకటి కాదు? ప్రసిద్ధ చోళ దేవాలయాలలో ఒకటి కానిది ఏంటంటే కంపహరేశ్వర. కంపహరేశ్వర టెంపుల్ అనేది చోళ దేవాలయాల్లో ఒకటి కాదు. ఐరావతేశ్వర, బృహదేశ్వర, గంగైకొండ చోళాపురం ఈ మూడు కూడా చోళ టెంపుల్స్ లో ఒకటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ అడాప్టెడ్ బై లార్డ్ డల్హౌసీ టు అనెక్స్ ఇండియన్ స్టేట్స్? క్రింది వాటిలో లార్డ్ డల్హౌసీ భారత రాష్ట్రాలను విలీనం చేయడానికి ఏవి స్వీకరించారు? భారత రాష్ట్రాలను విలీనం చేయడానికి వేటిని స్వీకరించారంటే ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాస్ అడాప్టెడ్ బై లార్డ్ డల్హౌసీ టు అనెక్స్ ఇండియన్ స్టేట్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ లార్జ్ స్కేల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలో మొట్టమొదటి భారీ స్థాయి ఇనుము మరియు ఉక్కు కర్మాగారాలు ఏది? ఇనుము ఉక్కు కర్మాగారాలు ఫస్ట్ లార్జ్ స్కేల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఈజ్ టిస్కో. టిస్కో ఈజ్ ద ఫస్ట్ లార్జ్ స్కేల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ ఈజ్ ఏ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ రిప్లేస్డ్. నీతి ఆయోగ్ అనేది భారత ప్రభుత్వం యొక్క పాలసీ థింక్ ట్యాంక్. ఇది భర్తీ చేయబడింది. దేనికి రీప్లేస్ అయ్యిందంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియానే నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ ఈజ్ ఏ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ రీప్లేస్డ్ బై దేని చేత? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్. భారతదేశ సుప్రీంకోర్టు మొదటి భారతీయ మహిళా న్యాయమూర్తి ఎవరు? మొదటి భారతీయ మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బీవీ. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఫాతిమా బీవీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద వరల్డ్? క్రింది వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా దేన్ని పిలువబడుతుంది? దేనిని అంటే సియాచిన్ గ్లేసియర్. Siachen Glacier was the highest battlefield of the world. Netaji Subhash Chandra Bose International Airport is situated in. Netaji Subhash Chandra Bose అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే కోల్కతా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ is situated in Kolkata. Which of the following cities is known as స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్? క్రింది వాటిలో ఏ నగరాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు? స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని దేన్ని పిలుస్తారంటే షిల్లాంగ్.
Shillong city is known as Scotland of the East. Which of the following scientists have no contribution in the nuclear field in India? క్రింది వాటిలో భారతదేశంలో అణురంగంలో సహకారం లేని శాస్త్రవేత్త ఎవరు? అణురంగానికి సంబంధించిన వారు కాంది ఎవరు అంటే సిఎన్ఆర్ రావు, హోమిజే బాబా, శేఖర్ బాసు, రాజా రామన్న. వీళ్ళు ముగ్గురు కూడా న్యూక్లియర్ ఫీల్డ్ కి చెందినవారు. సిఎన్ఆర్ రావు ఎవరంటే ఇండియన్ కెమిస్ట్. ఈయన ఒక ప్రొఫెసర్, భారతీయ రసాయన శాస్త్రవేత్త. హూ ఇస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి ఎవరు? లా ఆఫీసర్, హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే ఎవరు? అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నరీ జనరల్ ఫర్ ఇండియా ఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. The General Agreement on Tariffs and Trade came into existence in the year. సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం ఏ సంవత్సరంలో వచ్చింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ 1948. The General Agreement on Tariffs and Trade came into existence in the year 1948. The movement of a sunflower facing the sun is called. సూర్యుడికి ఎదురుగా ఉండే పొద్దుతిరుగుడు పువ్వు యొక్క కదలికను ఏమంటారు? ఫోటోట్రాపిజం. The movement of a sunflower facing the sun is called phototropism. Which of the following is responsible for dwarfism in humans? మానవులలో మరగుజ్జు తత్వానికి క్రింది వాటిలో ఏది కారణం? మరగుజ్జుగా ఉంటారు కొంతమంది. కారణం ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ dwarfism in humans. Which of the following unicellular organism causes kala azar? ఈ క్రింది వాటిలో ఏకకణ జీవి కలా అజార్ కు కారణమవుతుంది. ఏది అంటే లీష్మానియా. లీష్మానియా ఈజ్ unicellular organism causes kala azar. Which of the following is not generally the properties of non-metals? క్రింది వాటిలో ఏది సాధారణంగా లోహాలు కాని వాటి లక్షణాలు కాదు. లక్షణాలు కాంది ఏంటంటే కండక్టర్స్, వాహనాలు. కండక్టర్స్ ఈస్ నాట్ జనరల్లీ ద ప్రాపర్టీస్ ఆఫ్ non-metals. What is the full form of CLI? CLI in computer terminology. కంప్యూటర్ పరిభాషలో CLI యొక్క పూర్తి రూపం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. CLI కంప్లీట్ టర్మినాలజీ ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటి? కమాండ్ లైన్స్ ఇంటర్ఫేస్. 1 petabyte. 1 petabyte is equal to 1024 TB. Which type of storage device is a hard disk? హార్డ్ డిస్క్ అనేది ఏ రకమైనటువంటి నిల్వ పరికరం? ఏ రకమైనటువంటి అంటే సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్ డివైస్ ఈజ్ ఏ హార్డ్ డిస్క్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు నాగాలాండ్? నాగాలాండ్ కు చెందినటువంటి తెగ ఏది? నాగాలాండ్ కు చెందినటువంటి తెగ ఏంటంటే రెంగ్మా. రెంగ్మా ట్రైబ్స్ బిలాంగ్స్ టు నాగాలాండ్. Which one of the following is not a launch vehicle technology? క్రింది వాటిలో లాంచ్ వెహికల్ టెక్నాలజీ కానిది ఏది? ఏదంటే MSLV. MSLV is not a launch vehicle technology. Next question. Who wrote the famous Sanskrit play స్వప్నవాసదత్తం? ప్రసిద్ధ సంస్కృత నాటకం స్వప్నవాసవ దత్తం ఎవరు రాశారు? రచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ భాస. భాస wrote the famous Sanskrit play స్వప్నవాసవ దత్తం. విక్రమాదిత్య is another name of which famous Gupta ruler? విక్రమాదిత్య అనేది ఏ ప్రసిద్ధ గుప్త పాలకుడి మరొక పేరు ఏంటి? చంద్రగుప్త II. విక్రమాదిత్య is another name is చంద్రగుప్త II.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టైల్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్? క్రింది వాటిలో ఏది హిందుస్థానీ శాస్త్రీయ సంగీత శైలి కాదు? కానిది ఏంటంటే ఆలాపన. ఆలాపన ఈజ్ నాట్ ఏ స్టైల్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏంటంటే చైనా. చైనా కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ద వరల్డ్. ఇన్ ఇండియా కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ డు నాట్ ఇంక్లూడ్. భారతదేశంలో ప్రధాన రంగ పరిశ్రమలు వీటిని కలిగి ఉండవు. వేటిని అంటే షుగర్. షుగర్ ఈజ్ నాట్ కోర్ సెక్టార్. షుగర్ అనేది కోర్ సెక్టార్ కాదు. సిమెంట్, క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్స్ ఈ 3 కూడా ప్రధాన రంగ పరిశ్రమలు. and which river is Victoria Falls located in Africa? ఆఫ్రికాలో విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది? ఏ నదిపై ఉంది అంటే జాంబేజీ. and Zambezi river is Victoria Falls located in Africa. Which Indian state has the largest mica reserves? భారతదేశంలో అత్యధిక మైకా నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? అత్యధిక మైకా నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ in Indian state has the largest mica reserves. Which is Asia's biggest bus terminus? ఆసియాలో అతిపెద్ద బస్ టర్మినస్ ఏది? అతిపెద్ద బస్ టర్మినస్ ఏదంటే చెన్నై మోఫిసిల్ బస్ టర్మినస్ ఇన్ చెన్నై. On which river is ఇడుక్కి డ్యామ్ built? ఇడుక్కి డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించబడింది? ఏ నదిపై అంటే పెరియార్. ఇన్ పెరియార్ రివర్ ఈస్ ఇడుక్కి డ్యామ్ built. Who among the following ended the కాకతీయ డైనస్టీ రూల్? క్రింది వారిలో కాకతీయ సామ్రాజ్య పాలనను ఎవరు అంతమొందించారు? ఎవరు అంటే ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్ ఎండెడ్ ద కాకతీయ డైనస్టీ రూల్. Who became the first viceroy of India? భారతదేశం మొదటి వైస్రాయ్ ఎవరు? మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ became the first viceroy of India. Please like, share and subscribe. Thank you.